నీటి విషయంలో గొడవలు పడితే నష్టపోయేది తెలుగు ప్రజలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండేలా చూడటం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, నీటి విషయంలో రాజీ పడేది లేదని మరోసారి స్పష్టం చేశారు. దేశంలోనే ఉద్యాన రంగంలో మొదటి స్థానంలో ఉన్నాం. రానున్న 10 ఏళ్లలో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి వెళతామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీఎం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాయలసీమకు నీరందించమనడానికి పట్టిసీమ ప్రత్యక్ష ఉదాహరణని గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టు ఫలితంగానే ఉద్యాన రంగం అభివృద్ధి చెందిందన్నారు. పూర్తి చేయకుండా 2020లోనే నిలిపివేసిన రాయలసీమ లిఫ్ట్తో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం మట్టి పనులు చేసి 900 కోట్లు బిల్లులు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు నాగరికత తెలిస్తే నదుల గురించి దుష్ప్రచారం చెయ్యరని చంద్రబాబు అన్నారు. సింధు నాగరికత ఎలా వచ్చిందో అతను తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాలు ఎక్కువగా నదీ తీరాల వెంబడి ఉండబట్టే అభివృద్ధి చెందాయని తెలిపారు. లండన్ సహా ప్రపంచంలోనే ప్రముఖ నగరాలు నదీ తీర ప్రాంతాల్లోనే ఉన్నాయని వివరించారు. నదీ గర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు బుద్ధి చెప్పినా రాజధానిపై విషం చిమ్మటం మానట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. నీటిని సద్వినియోగం చేసుకుంటున్నాం కాబట్టే రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చెందిందన్నారు. వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు మనకి పునర్జన్మనిస్తారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైద్యులుగా మీరు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కనీసం నెలలో ఒకరోజైనా గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు, అవగాహన శిబిరాలు నిర్వహించాలని సూచించారు. యువతలో విశాల దృక్పథం రావాలని, కులమత ప్రాంత భేదాల ఆలోచనలు వద్దన్నారు. రంగరాయ వైద్య కళాశాల కావచ్చు, భీమవరం డిఎన్ఆర్ కాలేజీ కావచ్చు, అనేక విద్యా వైద్య సంస్థలకు దాతలు పెద్ద మనసుతో దానాలు చేశారని, అవి అందరికీ ఉపయోగపడాలి అనే సదుద్దేశంతో చేశారన్నారు. విశాలంగా ఆలోచించారని, ఇరుక్కు మనస్తత్వంతో ఉండవద్దని హితవు పలికారు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సంఘం చేపట్టిన నూతన భవనాల నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. జిఎస్ఎల్ మెడికల్ కళాశాల, నియో సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ డెంటల్ స్క్రీనింగ్ వాహనాలను ప్రారంభించి పరిశీలించారు. వాహనాల్లో ఉండే అధునాతన సాంకేతికతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కాలం మారుతున్న రంగరాయ మెడికల్ కళాశాల తన మూలాలను ఎప్పుడూ వదలలేదన్నారు. వైద్య విద్యతో పాటు మానవత్వం, సేవాభావం నేర్పే సాంప్రదాయం కొనసాగిస్తోందని చెప్పారు. ప్రతిరోజు వేలాది మంది పేద రోగులకు చికిత్స అందిస్తోందని, ఈ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లే ప్రతి విద్యార్థి మంచి డాక్టర్గా మాత్రమే కాదు, మంచి మనిషిగా సమాజంలో నిలిచేలా కృషి చేస్తోందన్నారు. రంగరాయ మెడికల్ కళాశాల కాకినాడకు గర్వకారణమని, 1958లో ప్రారంభమైన ఈ కళాశాల రాష్ట్రంలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్య కళాశాలగా నిలిచిందన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కు అనుబంధంగా పనిచేస్తూ ప్రతి సంవత్సరం వందలాది మంది వైద్యులను దేశానికి అందిస్తోందని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తోందన్నారు. ఎందరో మహానుభావుల దాతృత్వం, ప్రభుత్వ సహకారంతో ఈ కళాశాల ఏర్పాటైందని, భావితరాలకు ప్రతిభావంతులైన వైద్యులను అందించాలనే సహృదయంతో దాతలు కళాశాలకు పునాదులు వేశారన్నారు. రంగరాయ మెడికల్ కాలేజీ పునాదుల్లోనే దాతృత్వం దాగి ఉంది. అందుకే ఇక్కడ చదువుకున్న వైద్యుల్లో సేవాగుణం కనిపిస్తోందన్నారు. కాలేజీల్లో చదువుకొని వెళ్ళిపోవటం కాదు, కాలేజీకి ఏదైనా చేయాలన్న దృఢ నిశ్చయంతో 10.11 కోట్ల వ్యయంతో నూతన భవనాన్ని నిర్మించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రతి కళాశాల పూర్వ విద్యార్థులు ఇలా ఆలోచిస్తే ఏ కళాశాల ప్రైవేటు పరం కాదన్నారు. నిజంగా ఎవరైనా సరే, పెద్దలు ఎవరైనా సరే, తల్లిదండ్రులు కానీ మన బిడ్డలు బాగుండాలని నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని కోరుకుంటారు. అలాంటిది మీరు బాగుండాలని కోరుకుంటేనే కదా ఈ రోజున మనకి ఎక్కడో చదువుకొని వెళ్ళిపోయి తిరిగి మా కాలేజీకి మేము ఏం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రంగరాయ కాలేజ్ ఫార్మర్ స్టూడెంట్స్ అందరూ, పూర్వ విద్యార్థులందరూ ఈరోజు మన ముందుకు వచ్చి 10 కోట్ల 11 లక్షల వ్యయంతో నిర్మించబోయే ఈ భవనంలో బయోకెమిస్ట్రీ విభాగం, పరిపాలనా కార్యాలయాలు, లెక్చర్ హాళ్ళు, నర్సింగ్ ల్యాబ్స్ వంటి ఆధునిక సదుపాయాల్లోనే ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ కోసం కాదు,
మేము చదువుకొని వెళ్ళిపోయాం, భావితరాలకి మేము చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి. సో అది మీకోసం చేస్తున్నట్టు, అది మీ భవిష్యత్తు కోసం చేస్తున్నారు. సో ఇలాంటి ముందు చూపుతోటి, అంటే మిమ్మల్ని చూడగానే ప్రతి ఒక్కరికి రంగరాయ అంటే ఒక వన్స్ రంగరాయన్ ఎప్పటికీ రంగరాయన్ అంటానికి ఎంత గర్వం, ఎంత తమిళ్లో రొమ్మ పెరుమయ సుల్లువాంగ అంట, చాలా గర్వంగా చెప్పుకుంటారు. అండ్ అలాంటిది ప్రతి కాలేజీ కనుక ఇలాంటి పూర్వ విద్యార్థులు కనుక చేస్తే ఏ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం రాదు. అలా అంటే నిజంగా రంగరాయ కాలేజ్ మెడికల్ అంటే కామినేని గారు సీనియర్ మనకి శాసనసభ సభ్యులు, ఏ సమస్య వచ్చినా సరే అండగా నిలబడే వ్యక్తులు. ఆయన కూడా ఈ వయసులో కూర్చొని ఆయనకి ఏమీ నాకు అవసరం లేదని అనుకోకుండా అందరిలాగే వచ్చి కూర్చొని పాపం ఆయన ముందంతా బయట ఉండి పర్యవేక్షణ చేసి ఈరోజు ఉంటున్నారంటే వాళ్ళ కాలేజీ మీద అంత అపారమైన ప్రేమ వాళ్ళకి. భోగాపురం ఎయిర్పోర్ట్ ను తీసుకొచ్చింది ఎవరో ప్రజలకు తెలుసని ఆ రోజు స్థల పరిశీలన చేస్తుంటే ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు అవసరమని జగన్మోహన్ రెడ్డి గతంలో విమర్శించారని హోంమంత్రి అనిత అన్నారు. ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్ తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని చెప్పారు. ఆ రోజు వద్దు అని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు పూర్తి చేయలేదని, ప్రారంభించలేదని ప్రశ్నించారు. వాళ్లు క్రెడిట్ చోరీ చేసి తామేదో క్రెడిట్ చోరీ చేసినట్లు నంగనాచి కబుర్లు చెప్తుంటే నమ్మడానికి ఎవరూ లేరన్నారు. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం అనుకునేటప్పుడు ఒక మనిషిని పక్కన పెట్టుకొని ఎర్ర బస్సు కూడా రాదు ఈ ప్లేస్లోకి అని చెప్పి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. మనం మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు కదా. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వర్డ్స్ బిలాంగ్స్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా. అందులోంచి వచ్చిందే మొన్న రీసెంట్గా అందరూ కూడా బయట పెట్టారు. అంటే ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సుని తీసుకొచ్చిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు అలాంటి ప్లేసుల్లో కూడా ఈరోజు ల్యాండ్ అయింది. నేను ఉన్నప్పుడు నేను ఎన్ని చేసి, ఆ రోజు నువ్వు వద్దు అని చెప్పిన వాడివి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను, అన్ని కోట్లు ఖర్చు పెట్టానని చెప్పిన తర్వాత ఎందుకు ప్రారంభించడానికి ముందుకు రాలేకపోయింది? ఎందుకు ప్రారంభానికి నోచుకోలేకపోయింది? మళ్ళీ మాకెందుకు సంవత్సరంన్నర పట్టింది? ఈరోజు గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని చాలా కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలుసార్లు ఢిల్లీ వెళ్ళి పెద్దలతో మాట్లాడి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయ్యేటట్టుగా చేసుకున్నాం. ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు అల్లూరు సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పుకోవడానికి దాన్ని కూడా ఈరోజు వాళ్ళు ఏదో క్రెడిట్ చోరీ చేసి మళ్ళీ తిరిగి మేమందరం ఏదో క్రెడిట్ చోరీ చేసినట్టు నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ఉంటే నమ్మడానికి ప్రజలేమి ఎరువాలు కాదు. ప్రజలకి అన్నీ తెలియకుండా కూడా లేవు. అన్నీ తెలిసి ఎవరు చేస్తున్నారో, ఎవరి వల్ల ఈరోజు అభివృద్ధి జరుగుతుందో, ఎవరి వల్ల సంక్షేమం వస్తుందో ప్రతిదీ కూడా తెలుసు. ఎవరు ఎంత కష్టపడుతున్నారో కూడా ప్రజలు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అనేక నగరాలు నదుల ఒడ్డునే ఉన్నాయని మంత్రి నారాయణ అన్నారు. రివర్ బెడ్ కి రివర్ బేసిన్ కు తేడాను జగన్ తెలుసుకోవాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ సచివాలయంతో పోల్చి అమరావతిని విమర్శించడం సరికాదని స్పష్టం చేశారు. అమరావతిలో శాఖాధిపతులు వారి సిబ్బంది ఒకే చోట ఉంటారని తెలిపారు. చంద్రబాబు దూరదృష్టితో అమరావతిని నిర్మిస్తున్నారని మంత్రి నారాయణ వెల్లడించారు. గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి, గత ప్రభుత్వం అంతకుముందు అంటే 14-19లో అమరావతి రాజధాని 30,000 ఎకరాలు కావాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి, మళ్ళా ప్రభుత్వం మారంగానే అమరావతి 3 ప్రాంతాలని 3 ముక్కలు ఆటాడారు. 14-19లో ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటిచ్చారో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధాని కడతామని, ఆ విధంగా ఈరోజు రోడ్లు 9 వరుసలు 12 వరుసలు. రివర్ బెడ్ రివర్ బేసిన్ కి తేడా తెలీదు. రివర్ బెడ్ లో కడుతున్నాం అన్నారు. కట్టేది రివర్ బెడ్ లో కాదండి. రివర్ బెడ్ అంటే ఆ వాటర్ ఫ్లో అయ్యేది. రివర్ బేసిన్ అంటే దాంట్లో వాటర్ ఏదైతే వస్తుందో ఆ ఏరియా అంతా. రివర్స్ పక్కన కానీ సముద్రాల పక్కన కానీ కట్టేయన్నీ రివర్ బేసిన్లో ఉంటాయి. అమరావతి క్యాపిటల్ సిటీలో కట్టేది హైదరాబాద్తో పోలుస్తున్నారు. హైదరాబాద్లో ఉండేది సీఎం, మినిస్టర్లు, సెక్రటరియట్స్. అమరావతిలో కట్టే యొక్క సెక్రటరియట్లో కేవలం మినిస్టర్లు, సెక్రటరియట్లు కాదు, వాళ్ళ కింద ఉండే కమిషనర్లు, డైరెక్టర్లు, వాళ్ళ కింద ఉండే స్టాఫ్, డిఫరెంట్ కార్పొరేషన్స్ మొత్తం ఒకే ప్లేస్కి తీసుకొస్తే ప్రజలకి పరిపాలన సులభంగా ఉంటుంది. మాదైతే వెరీ క్లియర్, అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో పూర్తిగా అయిపోద్ది. అమరావతి క్యాపిటల్ సిటీ ఫస్ట్ 217 చదరపు కిలోమీటర్లు పెట్టామండి. దానికి యాక్చువల్గా ఏంటంటే ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు,
తర్వాత వచ్చి స్మార్ట్ ఇండస్ట్రీస్ కావచ్చు, వాటి కోసం తీసుకునే ఏరియాతో క్యాపిటల్ సిటీ అవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గత 5 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గాన్ని మళ్లీ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. 300 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించి రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సౌకర్యాలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, పార్కులు వంటి మౌలిక వసతుల అభివృద్ధిని చేపట్టినట్లు చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ లెనిన్ సెంటర్, సిఆర్డీఏ కార్యాలయం ఎదురు నెలిబండ్ల అమృతరాజు నాయుడు రోడ్డుగా ప్రభుత్వ విప్పు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామితో కలిసి నామకరణం చేసి రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ నియోజకవర్గంలో దాదాపు 21వ డివిజన్లలో 300 కోట్లకు పైగా నిధులు వెచ్చించి రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సౌకర్యాలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, పార్కులు వంటి మౌలిక వసతుల అభివృద్ధిని చేపట్టినట్లు తెలిపారు. గత 18 నెలల కాలంలో అనేక పనులకు శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు కూడా నిర్వహించామన్నారు. లెనిన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో స్థానికంగా 40 సంవత్సరాలుగా నివసిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న నెలిబండ్ల అమృతరాజు సేవలను గుర్తించి స్థానికుల కోరిక మేరకు రహదారికి ఆయన పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. దాదాపు 21 డివిజన్లో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, స్కూల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, పార్కులు కానీ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పనులు వేగం చేశాం. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి కాబడినటువంటి నియోజకవర్గాన్ని మళ్ళీ అన్ని పూర్వ వైభవం తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఈ స్థానిక 23వ డివిజన్లో సోదరుడు కార్పొరేటర్ బాల ఆధ్వర్యంలో నిరంతరం కూడా అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైన్లు, అనేకమైన కార్యక్రమాలు ఈ 18 నెలల్లో శంకుస్థాపనలు చేసి పూర్తి చేయటం, దానికి ప్రారంభోత్సవాలు కూడా చేయటం జరిగింది. ఇవాళ లెనిన్ సెంటర్లో ఏదైతే నెలిబండ్ల అమృతరాజు గారు స్థానికంగా ఇక్కడ ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి ఈ స్థానికంగా ఇక్కడే ఉండి అసూలు బాసినటువంటి ఆయన పేరు మీద స్థానికుల కోరిక మేరకు ఈ రోడ్డు కూడా ఆయన పేరు మీద పెడతాం జరిగింది. అనంతరం కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ విజయవాడ నగరంలో ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులు, సంస్థల పేర్లతో ప్రాంతాలను గుర్తించి గౌరవించడం ఆనవాయితీగా కొనసాగుతోందని అన్నారు. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ 2026 నాటికి సమస్య లేని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచే మోడల్ సెంట్రల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే బోండా ఉమ కృషి చేస్తున్నారన్నారు. 23వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. పేద ప్రజలకు ఎన్నోసార్లు అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ లెనిన్ సెంటర్లో నిర్వహించి ఇబ్బందుల్లో ఉన్న పేదవారిని ఆదుకుంటూ పేద ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క అభివృద్ధికి ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి మా తండ్రి గారైనటువంటి స్వర్గీయ నెల్లిబండ్ల అమృతరాజు నాయుడు గారు పేరు ఈరోజు లెనిన్ సెంటర్లో ఆయన పేరు మీద, మా తండ్రి గారి పేరు మీద రోడ్డుకి పేరు పెట్టి రోడ్డుకి మా తండ్రి గారి యొక్క శిలాఫలకాన్ని వేయటం అయింది. ఈ కార్యక్రమంలో మా ఆర్ట్స్ బాబీ శంకర్రావు, నెలిబండ్ల రాజు, పొంగ రవీంద్ర, డివిజన్ అధ్యక్షులు చింతా దుర్గారావు, ఆలపాటి రాము, కోటి, రత్న, సూర్య, 23వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చదువుకున్న ఆడపిల్ల ఒక కుటుంబానికే కాకుండా దేశానికే వెలుగు అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష మొదటి విడత ఫలితాలను ఆమె విడుదల చేశారు. తాను డిఎస్సి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేశారని, చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో తాను రాజకీయాల్లోకి ప్రవేశించి రాష్ట్రానికి హోంమంత్రి అయ్యారని చెప్పారు. మోటివేషన్ అనేది ఆడపిల్లకి ఎంత ముఖ్యమో మగపిల్లలకు కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ఆడపిల్లకు చదువే అసలైన ఆస్తి అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో, కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆమె విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీలో అడుగుపెట్టగానే రాబోయే తరాన్ని తయారు చేసే కర్మాగారంలో అడుగుపెట్టినట్లుగా భావన కలిగిందన్నారు. ఇంతమంది అమ్మాయిలను ఒకే దగ్గర చూడటం ఆనందంగా ఉందన్నారు.
తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తున్న కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి తనకు చదివే అసలైన ఆస్తి అని చెప్పారని తన బాల్యంలోని సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తాను డిఎస్సి పాస్ అయి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో తాను రాజకీయాల్లోకి ప్రవేశించి రాష్ట్రానికి హోంమంత్రి అయ్యానని చెప్పారు. మోటివేషన్ అనేది ఆడపిల్లకి ఎంత ముఖ్యమో మగపిల్లలకు కూడా అంతే ముఖ్యమని తెలిపారు. తల్లిదండ్రుల కష్టాన్ని పిల్లలెప్పటికీ మర్చిపోకూడదని హితవు పలికారు. టెక్నాలజీలో కూడా కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న బాలికా విద్యార్థులు ముందుండి శాటిలైట్ ప్రయోగాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. బాలికలు అపరిచితుల మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. ఇటీవల తన దృష్టికొచ్చిన పలు సమస్యలను ఆమె ఉదహరించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా పరిచయాలను నమ్ముకొని కన్నవారికి కడుపు కోత మిగల్చవద్దని తెలియజేశారు. తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఏడాదిన్నర కాలంలో 4% నేరాల శాతం రాష్ట్రంలో తగ్గిందన్నారు. సోషల్ మీడియా వచ్చాక బాలికలను ట్రాప్ చేసే ఆకతాయిలు ఎక్కువయ్యారన్నారు. అలాంటి వారి పట్ల బాలికలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు చాలామంది వివిధ దేశాల్లో మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయినందుకు ఒక పాత్రను వేసిన ఈ కేఎల్ యూనివర్సిటీకి ఈరోజు నేను ఇక్కడికి రావడం నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాను. ఇది ఒక నా గౌరవం కింద భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా కాంచనలత గారికి, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారికి, ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి, మిగతా యాజమాన్యం అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ఆడపిల్లల్ని ఎంత మంచిగా ప్రోత్సహిస్తున్నారంటే సెటిలైట్ లాంటి కార్యక్రమాల్లో కూడా టీమ్ ఆఫ్ వర్క్ కూడా ఎక్కువ మంది ఆడపిల్లల్ని ఇన్వాల్వ్ చేయటం, అదేవిధంగా అడ్మిషన్స్లో కూడా ఆడపిల్లల్ని ఇన్వాల్వ్ చేయటం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి వాటిని కూడా ఆడపిల్లలకి అడాప్ట్ చేసి ఈరోజు ఆ కార్యక్రమాల్లో కూడా వాళ్ళని ఉంచటం, వాళ్ళకి ఒక స్వీయ నియంత్రణ, అదేవిధంగా వాళ్ళు కూడా సెల్ఫ్ సెక్యూరిటీ మోటోలో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు. హాస్టల్ కూడా చాలా క్లియర్గా మంచి హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడమే కాకుండా ఆడపిల్లలకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు. నేను డిపార్ట్మెంట్ వారిగా వీళ్ళందరినీ కూడా కోరుకున్నది ఒకటే, ఈరోజు మగపిల్లలకి కూడా ఇప్పుడు ఆడపిల్లలకి మనం ఎంతవరకు వాళ్ళ సెక్యూరిటీ గురించి, అదేవిధంగా వాళ్ళ సేఫ్టీ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎలాగైతే మాట్లాడుతున్నామో మగపిల్లల్ని కూడా మోటివేట్ చేసే విధంగా, అదేవిధంగా చట్టాల మీద ఒక అవగాహన కల్పించాలి అని చెప్పి ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దానికి చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఓ నెల రోజుల్లో ఒక రోజు కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లీగల్ డిపార్ట్మెంట్తో కలిపి ఈ ప్రతి కాలేజీల్లోని, ప్రతి స్కూల్స్లోని కూడా ఒక్కొక్క క్లాస్ తీసుకొని లీగల్గా ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎన్డీపీఎస్ యాక్ట్లో అంటే ఏంటి, పోక్సో యాక్ట్ అంటే ఏంటి, ఇవన్నిటి మీద కూడా వాటి ఒక అవగాహన కల్పించేదానికి వీళ్ళు కూడా నాకు సుముఖంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక హిందూ దేవాలయాలపై, భక్తులపై, హిందూ దేవతామూర్తులపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దేవాలయాల పరిరక్షణలో, భక్తుల సౌకర్యాల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నడూ లేని విధంగా ముక్కోటి ఏకాదశి నాడు 6గురిని సింహాచలంలో చందనోత్సవంలో పొట్టన పెట్టుకున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. దేవాలయాలకు వెళితే తిరిగి వస్తామనే నమ్మకం భక్తులకు కూటమి ప్రభుత్వంలో కనిపించడం లేదన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి విజయవాడ సెంట్రల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని కోరుతూ గాంధీనగర్లో ధర్నా చౌక్లో వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతు శైలజ, హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. శివలింగానికి అభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించాలంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవిందరాజస్వామి వారి గోపురం పైన ఒక తాగుబోతు వెళ్లి ఎక్కడం, ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేయటం, తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక రకాల అపచారాలు జరుగుతున్నాయని చెప్పారు. హిందూ ధర్మాన్ని కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. సనాతన ధర్మం అని చెప్పుకోవడానికి తప్ప సనాతన ధర్మం రక్షణకు ఎక్కడా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు. గతంలో చంద్రబాబు హయాంలోనే గోదావరి పుష్కరాలకు 29 మందిని పొట్టన పెట్టుకున్నాడని, కృష్ణా పుష్కరాలని 45 దేవాలయాలను ధ్వంసం చేశారని, హిందూ దేవాలయాలకు విఘాతం కలిగింది కూటమి ప్రభుత్వంలోనేనని అన్నారు. చంద్రబాబు కూల్చిన దేవాలయాలను పునర్నిర్మించిన వ్యక్తి వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇన్ని ఘోరాలు జరుగుతుంటే హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్తు, స్వామీజీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. భక్తుల యొక్క సౌకర్యాల్లో కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా విఫలమైపోయింది. దానికి ఉదాహరణలకి అనేక ఉదాహరణలు.
ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ముక్కోటి ఏకాదశి నాడు 6 భక్తుల్ని పొట్టను పెట్టుకున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది. అదేవిధంగా సింహాచలంలో చందనోత్సవానికి సుమారుగా 6 పైన పొట్టను పెట్టుకున్న ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వాందే. మొన్న శ్రీకాకుళంలో జరిగిన ఘటన కావచ్చు, ఎక్కడా భక్తులకి దేవాలయాలకు వెళ్తే తిరిగి వస్తామనే నమ్మకం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కనిపించట్లేదు. ఆ ధ్వంసం చేసినటువంటి శివలింగాన్ని సూర్యాస్తమయం అయిన తర్వాత కనీసం అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల యొక్క సలహా కూడా తీసుకోకుండా ఆగమేఘాల మీద ఏదో ఒక గోడ కట్టినట్టుగా శివలింగాన్ని ప్రతిష్ఠించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య, చాలా అపచారం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ హిందూ సంఘాలుగా కానీ మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి దేవాలయంలోనూ కూడా కాశీబొగ్గులో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో 9 మంది చనిపోతే ప్రైవేట్ టెంపుల్ మాకేంటి సంబంధం అంటుంది ఈ ప్రభుత్వం. ఇదేనా భక్తుల యొక్క ప్రాణాలని కాపాడేటటువంటి? పోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యాం డిజైన్ విషయంలో సిడబ్ల్యూసీ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తిందని, ఆ అభ్యంతరాలన్నింటినీ త్వరగా నివృత్తి చేసి డిజైన్లు మార్పు చేయాల్సి ఉంటే చేయాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. కేవలం విదేశీ కన్సల్టెంట్లపై ఆధారపడకుండా డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ను మళ్లీ యాక్టివేట్ చేయాలని, అన్ని రకాల అధ్యయనాలు చేసి సిడబ్ల్యూసీకి సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చిన తరువాతే పనులు మొదలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆలోచన పరుల వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పోలవరం దిగువన వచ్చే నీళ్లు ఎలా ఉపయోగించుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇష్టమన్నారు. 3000 టీఎంసీలు సముద్రంలోకి వెళ్తుంటే అందులో 300 టీఎంసీలు వాడుకుంటామని, అసలు అంత వాడుకునే శక్తి ఉండాలన్నారు. 3000 టీఎంసీలు వాడుకోవటం అంటే మాటలు కాదని, దానికి కాలువలు కట్టాలని, తీసుకువెళ్ళాలి, ఎక్కడ పోయాలన్నారు. మిగులు జలాలు ఆంధ్ర రాష్ట్రం వాడుకునే విషయంలో తెలంగాణ ప్రజలు ఏమాత్రం సంశయం పెట్టుకోవద్దన్నారు. పోలవరం దిగువన ఏదైతే నీళ్లు వస్తాయో వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలన్నది ఆంధ్రప్రదేశ్ ఇష్టం. 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతాంటే నేను 200 కాదు 300 వాడుకుంటా. అసలు వాడుకునే శక్తి నాకు ఉండాలి. ఎందుకంటే 300 టీఎంసీలు వాడుకోవడం అంటే మాటలేం కాదు. దాన్ని కాలువ కట్టాలి, తీసుకెళ్ళాలి, ఎక్కడ పోయాలి. ఆ ఎత్తులో పంట పొలాలు ఏమి లేవు. ఆ ఎత్తులో మొత్తం డెల్టానే ఉంది. డెల్టాకి ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి, మాకు అక్కర్లా ఆ ఎత్తులో. అంటే దీన్ని పై ఎత్తుకి తీసుకెళ్ళాలి. అన్ని నీళ్లు లిఫ్ట్ చేయడం అంటే ఎంత కరెంటు ఖర్చు అవుద్దో ఇళ్లల్లో కరెంటు వాడుకునే వాళ్ళని అడగని చెప్తారు. ట్యాంకు మీదకి నీళ్లు పంపించడానికి కరెంటు మోటార్కి ఎంత ఖర్చు అవుతుంది. కాబట్టి మిగులు జలాల వాడుకునే ఆంధ్రప్రదేశ్ హక్కు విషయంలో తెలంగాణ ప్రజలు ఏమాత్రం సంశయం పెట్టుకోవద్దు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. ప్రజలకి అవకాశం, హక్కు అంటలా అవకాశం, దాన్ని ఎట్ట కావాలంటే అటు వాడుకోవచ్చు. దానివల్ల పై రాష్ట్రాల వాళ్ళకి ఏ నష్టము జరగదు. దాని గురించి చింతించడం మానేయండి. మీ నాయకులు ఏదైనా అబద్ధాలు చెబితే వినడం మానేయండి. ఈ రోజున కర్ణాటక ఆల్మట్టి ఎత్తు మేము 625 524.256 525 మీటర్ల ఎత్తుకి మేము నీళ్లు నిలబెడతాం అని చెప్పి క్యాబినెట్లో డెసిషన్ తీసుకుని 70,000 కోట్ల రూపాయలు ఆ R&Rకి కాలువలకి ఖర్చు పెట్టడానికి అని చెప్పి క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది. అట్లాగే రేవంత్ రెడ్డి గారు వారు చెప్పినట్టుగా ఒక 360 టీఎంసీలు 380 టీఎంసీలు వాడుకోవడానికి డిపిఆర్లు తయారు చేయమని చెప్పి జీవో 34 ఇచ్చారు. వాళ్ళు ఎగువ రాష్ట్రాల వాళ్ళు నిజంగానే ఆ ప్రాజెక్టులు గడితే, నిజంగానే నీళ్ళు అట్ట నిలబెడితే ఆంధ్రప్రదేశ్కి గొంతు ఎండిపోద్ది. ఒక్క చుక్క నీళ్ళు రావు. వరద వచ్చినప్పుడు ఎట్టాగొస్తాయి అది వేరే విషయం. కానీ బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినట్టుగా మనకు నీళ్లు రావు. దీన్ని ఆపాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీన్ని ఆపాల్సిన బాధ్యత మీది. మనకు ఆల్రెడీ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద సుప్రీంకోర్టులో స్టే ఉంది, కేసు నడుస్తుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఆ జీవోల మీద స్టే తీసుకురావాల్సిన బాధ్యత మనకు ప్రభుత్వం మీద ఉంది.
సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడిపుంజుల కేకలు, గంగిరెద్దుల సన్నాయి రాగాలు, హరిదాసుల కీర్తనలతో పల్లెటూళ్లు కళకళలాడుతుంటాయి. అయితే ఆ సందడి ఇప్పుడు పల్లెలకే పరిమితం కాలేదు. బెజవాడ నగరం నడిబొడ్డున ఉన్న మురళీ ఫార్చ్యూన్ హోటల్ ఇప్పుడు ఒక మినీ కోనసీమను తలపిస్తుంది. ఎడ్ల బడ్ల నుంచి అష్టాచమ్మ ఆటల వరకు అచ్చమైన పల్లెటూరి వాతావరణాన్ని హోటల్ యాజమాన్యం ఇక్కడ పునఃసృష్టి చేసింది. మురళీ ఫార్చ్యూన్ హోటల్ ఏర్పాటు చేసిన ఈ సంక్రాంతి సంబరాలు అతిథులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. బందర్ రోడ్డు మురళీ ఫార్చ్యూన్ హోటల్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా మరియు కన్నుల పండుగగా జరిగాయి. నగరవాసులకు అచ్చమైన గ్రామీణ వాతావరణాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో హోటల్ ప్రాంగణాన్ని ఒక మినీ పల్లెటూరులా తీర్చిదిద్దారు. ఎటు చూసినా పచ్చని తోరణాలు, రంగురంగుల ముగ్గులతో పాటు సంక్రాంతి సాంప్రదాయాలకు ప్రతీకలైన హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి. పల్లెటూరి రవాణాకు చిహ్నమైన ఎడ్లబండ్లు, ప్రాచీన క్రీడలైన కోడిపందాలు మరియు మన బామ్మల కాలం నాటి అష్టాచమ్మ, వామనగుంటలు వంటి ఆటలను ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మురళీ ఫార్చ్యూన్ హోటల్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ ప్రసాద్ మాట్లాడుతూ, సాంకేతిక ప్రపంచంలో పడి మన మూలాలను, పల్లెటూరి అనుబంధాలను మర్చిపోతున్న తరుణంలో నేటి తరానికి మన సంస్కృతిని రుచి చూపించడమే ఈ వేడుకల ప్రధాన లక్ష్యమని తెలిపారు. సంక్రాంతి అంటే కేవలం ఆటపాటలకే కాకుండా ఆ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన పిండి వంటలు, సాంప్రదాయ భోజనానికి పెద్దపీట వేస్తూ ప్రత్యేక మెనూను రూపొందించామని వివరించారు. అతిథులు తమ చిన్నాటి జ్ఞాపకాలను నెమరవేసుకునేలా ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దామని, నగరంలో ఉంటూనే పల్లెటూరి పండుగను జరుపుకోవటం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు రేపు అన్నీ పల్లెలన్నీ కాస్త పట్టణాభివృద్ధిలోకి వెళ్ళిపోతున్నాయి. కానీ మనం ఈ తరం వాళ్ళకి అవన్నీ గుర్తు చేసేటట్టుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే హరిదాస్ కానీ, గంగిరెడ్లు కానీ ఇవన్నీ మనం మర్చిపోతున్న సాంప్రదాయాలు, మన విశిష్టలు. సో వీటిలన్నిటిని మనం మళ్ళీ ఆ తీపి జ్ఞాపకాలని నెమరవేస్తూ గుర్తు చేసుకుంటూ ఆ సాంప్రదాయ కట్టుబాట్లన్నీ చక్కగా ఒక పల్లె రూపంలో మనం చూపిస్తూ, ఇక్కడ మీరు ఎంత చక్కగా చూసినట్టయితే పల్లె సెట్ వేసాం. సో పల్లె చక్కగా ఒక గుడిసె, ఇల్లు, ఎడ్ల బండి అనేది చూపించాం. అప్పట్లో మరి ఎడ్ల బండ్లే ఉండేవి. సో అలా ఎడ్ల బండి కానీ ఒక రైతు, ఇదేంటంటే ఈ సంక్రాంతి పంట కాపు చేతికొచ్చే అతి ముఖ్యమైన సమయం అనమాట. చక్కగా ఎంత చక్కగా పంట అది మన చేతికొచ్చి ఒక రైతు అనేవాడికి విలువ ఇచ్చి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ అండి ఇది. సో మనం ఇక్కడ దాంతోపాటు మెయిన్లీ మనం ఇక్కడ మన పాత ఆటలు మనం చూసుకున్నట్లయితే అష్టాచమ్మ కానీ, తొక్కుడు బిళ్ళ కానీ, కబడ్డీ కానీ, గోళీకాయలు కానీ, బొంగరాలు కానీ ఇవన్నీ మన పాత ఆటలు అండి. ఈ ఆటలే కాదు, మన బాడీని ఎంతో ఫిట్గా ఉంచే ఒకప్పుడు ఆటలు ఇవన్నీ. సో ఆ వాటిని కూడా మనం ఎంతో చక్కగా ఇక్కడ మనం చూపించడం అనేది జరిగింది. విజయవాడ పటమట ఆదిత్య డిగ్రీ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకేలా ఘనంగా నిర్వహించారు. పల్లెటూరి వాతావరణం తలపించేలా పాఠశాల ప్రాంగణమంతా రంగవల్లులు, గొబ్బెమ్మలు అందంగా ముస్తాబు చేసి సంక్రాంతి శోభను తీసుకువచ్చారు. చిన్నారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సాంప్రదాయ వస్త్రధారణలో అందంగా ముస్తాబై వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులకు, తల్లిదండ్రులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేశారు. నగరంలోని పటమట ఆదిత్య డిగ్రీ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణాన్ని పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా సుందరంగా అలంకరించారు. ముచ్చట గొలిపే పాఠశాల ఆవరణలో అందమైన రంగవల్లులు వేశారు. చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. పొంగళ్ళు వండారు. భోగి మంటలు వేసి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వీర్రాజు మాట్లాడుతూ, మన తెలుగువారి సంక్రాంతి పండుగ సంస్కృతి సాంప్రదాయాల గురించి నేటి తరం వారికి తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎంత చదువుకున్నా మన సంస్కృతి సాంప్రదాయాలను, పండుగలను మరవకూడదని, పండుగల విశిష్టతలు, అందులో పాటించే ఆచారాల గురించి తెలిపేలా ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ చెప్పారు. కులమతాలకు అతీతంగా అన్ని మతాల పండుగలను స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ వీర్రాజు తెలిపారు. సంక్రాంతి ఒక వారం రోజుల ముందే వచ్చింది. ఎంతో ఉత్సాహంతో విద్యార్థులు ఒక పండగ వాతావరణంలో ఈ సంక్రాంతి సంబరాల్లో జరుపుకుంటున్నారు. అందులో భాగంగా విద్యార్థులు కోలాటం, గొబ్బెమ్మలు, అదేవిధంగా నృత్య ప్రదర్శనలు చేసి తమ వంతు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం జరిగింది. అంటే ఈ రకమైనటువంటి సెలబ్రేషన్స్ కాలేజీలో చేయడం వల్ల, కళాశాలలో చేయడం వల్ల పిల్లలకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటనేది నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు ముందుకు తీసుకెళ్లే విధంగా ఇది దోహదపడుతుందని చెప్పొచ్చు. ఈ 3 days మనం సంక్రాంతి పండుగలో ఏవైతే జరుపుకుంటామో, మనం ఈ సిటీ లైఫ్స్లో మనం ఏవైతే చూడలేకపోయామో అవన్నీ మనకి ఈ 3 daysలో జరిగేవన్నీ ఇవాళ మేము ఒక సంక్రాంతి సంబరాలుగా సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశాము. ఇందులో
రంగోలీ కానీ, భోగి మంటలు కానీ, పొంగలి వండడం కానీ, ఇవన్నీ పండగ టైంలో మనం ఏమేమి చేసుకుంటాము అన్నీ ఆ కల్చర్స్ అన్నీ కూడా మనకి ఆదిత్య డిగ్రీ కాలేజ్ వాళ్ళు క్లియర్గా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చాలా ఈవెంట్స్ జరిగాయి. లైక్ పొంగల్ చేయడం కానీ, ముగ్గులేయడం కానీ, ఇంకా కోలాటాలు. నేను కోలాటాల్లో పార్టిసిపేట్ చేశాను. ఇంకా ఈ సంక్రాంతి అనేది మన జనవరిలో వచ్చే పండగ. ఆ సమయంలో చాలా చల్లగా ఉంటుంది. సంక్రాంతి వల్ల అందరూ కుటుంబాలు కలుస్తారు. అంటే కొంతమంది విలేజెస్లో ఉంటారు, సిటీస్లో ఉంటారు. ముఖ్యంగా సిటీస్లో ఉండే వాళ్ళందరూ విలేజెస్కి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కలుస్తారు. డ్యాన్సెస్ కానీ, కోలాటం కానీ అన్నీ బాగా చేశారు. మేము బాగా పార్టిసిపేట్ చేసాము. మాకు ఇవన్నీ ప్రొవైడ్ చేసినందుకు ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. అట్లాగే శేషారెడ్డి సార్కి, సుగ్నా మ్యామ్కి కూడా థ్యాంక్స్. నున్న వికాస్ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 19 ప్రముఖ కంపెనీల నుంచి హెచ్ఆర్లు పాల్గొన్నారు. బెంగళూరుకు చెందిన ఏకా చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి డిగ్రీ, పీజీ, బీటెక్, డిప్లొమా విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొన్నారు. హెచ్ఆర్ ఇంటర్వ్యూలలో ప్రతిభ చూపిన వారికి ఆఫర్ లెటర్లను ఆయా కంపెనీల ప్రతినిధులు విద్యార్థులకు అందజేశారు. నున్న వికాస్ ఇంజనీరింగ్ కళాశాలలో నేడు మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాలో 19 ప్రముఖ కంపెనీల నుంచి హెచ్ఆర్లు పాల్గొన్నారు. బెంగళూరుకు చెందిన ఏకా చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి డిగ్రీ, పీజీ, బీటెక్, డిప్లొమా విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొన్నారు. హెచ్ఆర్ ఇంటర్వ్యూలలో ప్రతిభ చూపిన వారికి ఆఫర్ లెటర్లను ఆయా కంపెనీల ప్రతినిధులు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ నారెడ్ల నర్సిరెడ్డి, కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారెడ్ల కీర్తి మాట్లాడుతూ తమ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ప్రముఖ గూగుల్ కంపెనీ, అమెజాన్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. బెంగళూరు నుంచి 19 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయని చెప్పారు. ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీకామ్, ఎంబీఏ, బీటెక్, ఎంటెక్ చదివిన విద్యార్థులకు ఈ జాబ్ మేళా ఎంతగానో దోహదపడిందన్నారు. 2026 సంవత్సరం ప్రారంభంలో మొదటి జాబ్ మేళాను తమ కళాశాలలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామని, ఏపీ విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభించేలా కృషి చేస్తున్నామని అన్నారు. మెగా జాబ్ మేళా విత్ 19 డిఫరెంట్ కంపెనీస్, 19 కంపెనీస్ నుంచి హెచ్ఆర్స్ వచ్చారండి. అండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ విజయవాడ, డిఫరెంట్ కాలేజెస్ నుంచి డిగ్రీ, పీజీ, బీటెక్, డిప్లొమా కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ రావడం జరిగింది. అండ్ దే ఆర్ ఆల్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ కంపెనీ హెచ్ఆర్తో ఇంట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో వీఆర్ రియలీ వెయిటింగ్ ఫర్ ద స్టూడెంట్స్ టు గ్రాబ్ సమ్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ జాబ్ ఆఫర్స్. అండ్ దిస్ ఇస్ ఆల్ బీన్ ఆర్గనైజ్డ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఫ్రమ్ బెంగళూరు. సో వాళ్ళు ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా అనేది జరుగుతుంది ఇన్ అవర్ క్యాంపస్. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఈ 2026లో ద ఫస్ట్ మెగా జాబ్ మేళా ఇన్ ఏపీ ఇస్ ఇన్ అవర్ కాలేజ్. అండ్ స్టూడెంట్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది, మంచి పార్టిసిపేషన్ ఉంది. అనంతరం ఏకా చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి పూజ మాట్లాడుతూ మల్టీనేషనల్ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయని, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ విద్యార్థులకు అవకాశం కల్పించడానికి ఇంత దూరం వచ్చామన్నారు. ఈ మేళాలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ఎస్వి పరమేశ్వరరావు, ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ మొల్లేటి గణేష్ తదితరులు పాల్గొన్నారు. We are having a very successful event. We are from Bangalore, Eka Charitable Trust, myself Pooja, and he's Mr. Guru. He's the mentor of Eka Charitable Trust and sister company founder, which is Tatva Welfare Trust. So, ee roju దగ్గర 19 కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. దే ఆర్ ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్ విత్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎవ్రీ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఒక ఆపర్చునిటీని ఇవ్వడానికి ఇంత దూరం వరకు వచ్చాము. అండ్ మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది వికాస్ ఇంజనీరింగ్ కాలేజ్ టు కండక్ట్ హియర్ అట్ విజయవాడ. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్, ఫర్ ఆల్ ద చైర్మన్, ద ప్రిన్సిపల్ అండ్ ద కో చైర్మన్, అండ్ మెయిన్లీ ప్లేస్మెంట్ ఆఫీసర్ మిస్టర్ గణేష్ గారు, బికాస్ హీ హాస్ గివెన్ ద బెస్ట్ అట్ ఇట్. సో వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఆల్ ఫెసిలిటీస్ టు ద స్టూడెంట్స్. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రద్దు చేయడాన్ని నిరసిస్తూ రేపు ధర్నా చౌక్లో నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్ అన్నారు. యూపీఏ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకాన్ని రద్దు చేసి కొత్త పథకాన్ని తీసుకొచ్చిన విధానాన్ని రైతు కూలీలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్, నగర అధ్యక్షులు నరహర్శెట్టి నరసింహారావు విలేకరుల సమావేశం నిర్వహించారు.
సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతోందని చెప్పారు. దేశంలో వ్యవసాయ కూలీలు పడుతున్న ఇబ్బందులను చూసి 2005 సంవత్సరంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ మంచి ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రారంభించారన్నారు. ఆ పథకం 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. దీని ప్రధాన ఉద్దేశం పేదలు, వ్యవసాయ కూలీలు రహదారులు బాగు చేసుకోవడం, కాలువలు బాగు చేసుకోవాలని పథకం పెట్టారన్నారు. మహాత్మా గాంధీ పేరు ఉండకూడదని జాతీయ గ్రామీణ హామీ పథకాన్ని రద్దు చేసి 2 రోజుల్లో కొత్త పథకాన్ని ఆలోచించి వీబీజీ రామ్జీ పేరుతో కొత్త పథకం పెట్టారన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గాంధీ అనే పేరు ఎక్కడ ఉన్నా సర్వనాశనం చేయాలని చూస్తున్నారని అన్నారు. సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు వచ్చి అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో మొదలుపెట్టారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. దీని ముఖ్య ఉద్దేశం మరి పేదలు కానీ వ్యవసాయ కూలీలు వాళ్ళ వ్యవసాయ భూములను బాగు చేసుకోవడం కానీ, అలాగే రహదారులు బాగు చేసుకోవడం కానీ, అట్లా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కూడా చిన్న చిన్న కాలువలన్నీ బాగు చేసుకోవాలని మంచి ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపడితే ఈరోజు దేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళ మిత్రబృందం, వాళ్ళ కూటమి మరి మహాత్మా గాంధీ పేరు ఉండకూడదని ఒక దురుద్దేశంతో ఆ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి ఒక 2 రోజుల్లో వాళ్ళు ఒక కొత్త పథకాన్ని గురించి ఆలోచించి మరి ఆనాడు 10% కేంద్రం ఇచ్చి ఆ రోజు 90% కేంద్రం ఇచ్చి 10% మన రాష్ట్రం పెట్టుకుని ఈరోజు వాళ్ళు 60% నిధులు, మన రాష్ట్రం 40% నిధులతో కొత్త మరి పేరు విబి రామ్జీ అని కొత్త పేరు పెట్టి ఆ పథకాన్ని పూర్తిగా నీరుగా డిస్టర్బ్ చేస్తారు. మహాత్మా గాంధీ గారిని డిస్టర్బ్ చేస్తారు. ఇక్కడ గాంధీ అనే పేరు ఎక్కువ కూడా వాళ్ళు సర్వనాశనం చేసేటటువంటి పని పెట్టుకున్నారు. ఆనాడు మహాత్ముడిని పొట్టను పెట్టుకుంది ఆనాడు గాడ్సే, ఆర్ఎస్ఎస్ భావజాలు ఉన్నటువంటి ఈ బీజేపీ అనుసంధానం ఉన్న వ్యక్తి. ఆయనకేమో గుండు కట్టారు. ఇవాళ మహాత్మా గాంధీ గారు గుండెలో గెలపొడి పొడిచారు ఆయన చనిపోయిన తర్వాత కూడా. వాడికి పథకాన్ని నీరు కాల్చడం అంటే ఎంత దుర్మార్గం అని మేము అడుగుతున్నాం. ఆనాడు మేము అడిగితే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అమలు చేయకుండా నాంచారు. ఇవాళ అదే బీజేపీ వాళ్ళు వాళ్ళ పథకాన్ని పెట్టడానికి అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని తూచా తప్పగా అమలు చేయాలని చెప్తున్నాం. విజయవాడలోని సాయి మేతా కోచింగ్ సెంటర్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. చదువుల ఒత్తిడిలో ఉండే విద్యార్థులకు కాస్తంత ఉపశమనాన్ని ఇస్తూ మన తెలుగు సంప్రదాయాలను చాటి చెప్పేలా ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనపరిచిన విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. విజయవాడ సాయి మేతా కోచింగ్ సెంటర్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కోచింగ్ సెంటర్ ప్రాంగణాన్ని పల్లె వాతావరణాన్ని తలపించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా రంగురంగుల రంగబొల్లలు, బొమ్మల కొలువు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు మరియు హరిదాస్ కీర్తనలతో పండుగ కళ సంతరించుకుంది. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆకర్షణీయమైన ముగ్గులు వేశారు. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను నేటి తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో ఈ వేడుకలు నిర్వహించినట్లు సంస్థ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ తెలిపారు. అనంతరం ముగ్గుల పోటీల్లో ప్రతిభ చాటిన విజేతలకు మొదటి బహుమతిగా 10,000, ద్వితీయ బహుమతిగా 8,000 మరియు తృతీయ బహుమతిగా 6,000 నగదు చెక్కులను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో సాయి మేధా కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పండుగ సందడిని పంచుకున్నారు. సాయి మేధాలో ముగ్గుల పోటీలు అనేవి పెట్టాడు అన్నమాట వాళ్ళనే. సో మనకి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ ఇస్తున్నాడు, క్యాష్ ప్రైజ్. అలానే సంక్రాంతి అనేది మనం 3 days ఫెస్టివల్ కింద చేసుకుంటాము. ఫస్ట్ డే అనేది భోగి, సెకండ్ డే సంక్రాంతి అండ్ థర్డ్ డే ఈజ్ కనుమ. అలాగే ఈరోజు మనకి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డాక్టర్ జి రమణాథ్ సార్కి అలానే బాలు అన్నయ్యకి థ్యాంక్ యూ. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సహకారం సంఘ ఉద్యోగులు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవో 36 పెండింగ్ పీఆర్సీని తక్షణం అమలు చేయడంతో పాటు ఉద్యోగ విరమణ 62కు పెంచాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హనుమాన్ జంక్షన్ కేడీసీసీ బ్యాంక్ వద్ద సహకార సంఘ ఉద్యోగులు వినూత్న రీతిలో వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. కేడీసీసీ బ్రాంచ్ పరిధిలోనే 15 సంఘాల ఉద్యోగులు, సిబ్బంది నిరసన దీక్షలో పాల్గొన్నారు. జీవో 36 పెండింగ్ పీఆర్సీని తక్షణం అమలు చేయడంతో పాటు ఉద్యోగ విరమణ 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. జనసేన నాయకులు చలమలశెట్టి రమేష్, వివిధ పార్టీల నాయకులు, రైతులు సంఘీభావం తెలిపారు. ఆ రైతాంగానికి గ్రామాల స్థాయిలో ఉండి సంవత్సరాలు తీసే విధంగా
ప్రజెంట్కి జరిగి వాళ్ళ అవసరాలు గుర్తించి వాళ్ళకి సరిపడిన లోన్లు ఇచ్చే పరిస్థితి మరి వాళ్ళ సహకార సంఘం ఉద్యోగం చేస్తున్నారు. అదే వాళ్ళ ధాన్యం కొనుగోలు కానీ అట్లాగే మరి యూరియా టైట్ వచ్చింది. మొన్న యూరియా టైట్ వచ్చినప్పుడు ఇమీడియట్లీగా ప్రతి రైతుకి కూడా డిస్ట్రిబ్యూట్ చేసిన ఎవరైతే సహకార సంఘం ఉద్యోగులు. మరి అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అన్నీ కూడా ప్రభుత్వానికి మద్దతు లేకుండా ప్రభుత్వానికి చేరొచ్చే విధంగా మరి సహకార సంఘాలు ఉద్యోగులు గ్రామ స్థాయిలో ఉండే రైతు సేవ చేస్తున్నటువంటి సంఘాలు ఉద్యోగస్తుల యొక్క సమస్యని వినే నాదులు కానీ పట్టించుకునే నాదులు కానీ లేకపోతే ఖాతాదారులను ప్రోత్సహించేందుకు శుభమస్తు షాపింగ్ మాల్ లక్కీ డ్రా నిర్వహించడం అభినందనీయమని జీఎస్టీ ఆఫీసర్ నాగజ్యోతి అన్నారు. పండుగల సమయంలో నాణ్యమైన దుస్తులు తక్కువ ధరలకు అందించడంతో పాటు ఖాతాదారుల ఉత్సాహాన్ని ప్రోత్సహించే లక్కీ డ్రాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆమె సూచించారు. విజయవాడ బందర్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్ సంక్రాంతి కొనుగోలుదారులతో కళకళలాడుతోంది. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో ఒంగోలుకు చెందిన ఖాతాదారుడు 34వ ఎలక్ట్రికల్ మోటార్ బైక్ను గెలుచుకున్నారు. జీఎస్టీ ఆఫీసర్ నాగరజ్యోతి లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్ అందిస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖాతాదారులను ప్రోత్సహించేందుకు లక్కీ డ్రా ద్వారా బైక్లను అందచేయడం ముదావహమన్నారు. విన్నర్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఒంగోలుకు చెందిన రవితేజ అనే అతను డ్రాలో గెలుపొందాడు. జనరల్గా మనం షాపింగ్ చేస్తే బట్టలు కొంటే లేదు ఇంకేమన్నా కొంటే కొన్ని రోజులు మాత్రమే గుర్తుంటుంది. కానీ ఇలా లక్కీ డీప్లు తీసి విలువైన గిఫ్ట్లు ఇవ్వడం అనేది విజేతలకి వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇలా కస్టమర్స్లో ఉత్సాహాన్ని కలిగించడానికి మేనేజ్మెంట్ ఇలాంటి ఈవెంట్స్ ప్లాన్ చేయడం అనేది నిజంగా అభినందనీయము. ఈ సందర్భంగా మేనేజ్మెంట్కి అభినందనలు తెలుపుతూ ఇలాంటి లక్కీ డీప్లు కంటిన్యూ చేయాలని, కస్టమర్స్ని ఉత్సాహపరచాలని కోరుకుంటున్నాను. అనంతరం శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ తమ షాపింగ్ మాల్లో ప్రత్యేక డిజిటల్ డ్రా వలన ఒక్కరోజు షాపింగ్ చేసిన ఖాతాదారునికి కూడా బహుమతి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. భలే పండుగల పేరిట ఏర్పాటు చేసిన లక్కీ డ్రా ద్వారా 39 బైకులు, 2 కార్లను అందజేస్తున్నామన్నారు. మేమంతే తగ్గించాముతాం క్యాప్షన్లతో అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా మరిన్ని వెరైటీలు అందుబాటులోకి వచ్చాయని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎంత జెన్యూన్గా ఇస్తున్నామనేది మీరే చూస్తున్నారు. లక్కీ డ్రా ఇప్పుడు పెట్టడమే కాదండి, అందరికీ అర్థమయ్యే విధంగానే జెన్యూన్గా రోజుకి ఒక గెస్ట్ను పిలిచి వాళ్ళ చేతుల మీద తీయటం జరుగుతుంది. అలాగే మన దగ్గర అతి సాధారణ జనాల నుంచి సంపన్నుల వరకు అందరికీ అందుబాటు ధరల్లో అన్ని వెరైటీల్లో శారీస్ కానీ, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, డ్రెస్సెస్పై అందరికీ అందుబాటు ధరలు లభిస్తూనే ఉన్నాయి. ఈ అవకాశాన్ని సంక్రాంతికి సందర్భంగా ప్రతి ఒక్క జనాలు వినియోగించుకోవాలి. సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకునేందుకు ప్రజలు పట్టణాలు వదిలి పల్లెలకు బయలుదేరి వెళుతున్నారు. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వారాంతపు సెలవులు రావడంతో పండుగను జరుపుకునేందుకు కుటుంబాలతో సహా స్వగ్రామాలకు తరలి వెళుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ విజయవాడ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. తెలుగువారికి అతిపెద్ద పండుగైన సంక్రాంతిని ఆత్మీయులతో ఆనందంగా జరుపుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వగ్రామాలకు వెళుతున్నారు. వరుసగా పండుగ సెలవులు వారాంతం కావడంతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. దాదాపు అన్ని విద్యా సంస్థలకు 10 నుంచి 18వ తేదీ వరకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, యువత తమ ఆత్మీయులతో పండుగను ఆనందంగా జరుపుకునేందుకు పల్లెబాట పట్టారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వారాంతపు సెలవులు రావడం కలిసొచ్చింది. దీంతో పిల్లాపాపలతో సహా కుటుంబ సమేతంగా వారు సొంతూళ్లకు బయలుదేరారు. మోయలేని లగేజీలతో విజయవాడ బస్టాండ్కు తరలివచ్చిన ప్రయాణికులు తాము వెళ్లాల్సిన గమ్యస్థానం బస్సులు నిలుపుదల చేసే చోట పడిగాపులు కాస్తున్నారు. పిల్లాపాప, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ సొంత ఊళ్లకు పయనమవుతూ ఉండటంతో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రాంగణం కోలాహలంగా మారింది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్, ప్లాట్ఫామ్లు అన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు విశాఖ, నెల్లూరు, అనంతపురం, తిరుపతికి వెళ్లే మార్గాల్లో
అధికారులు అదనపు బస్సులను నడుపుతున్నారు. విజయవాడ నుంచి విశాఖ, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలతో పాటు కర్నూలు, చిత్తూరు, అనంతపురం ప్రాంతాలకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసిన అధికారులు సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నారు. పండుగను సాకుగా చూపి ప్రైవేటు ట్రావెల్స్ అధిక రేట్లు వసూలు చేస్తున్న నేపథ్యంలో సామాన్యులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో వారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్టీసీ బస్సు ప్రయాణానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ కొనసాగుతోంది. విజయవాడ నుంచి హైదరాబాదు, విశాఖ, తిరుపతి, రాజమండ్రి తదితర ప్రాంతాలకు రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని 570కి పైగా అదనపు బస్సులు నడపనున్నామని తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో విజయవాడ రైల్వే స్టేషన్లో రద్దీ నెలకొంది. స్కూళ్లు, కళాశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో రైల్వే స్టేషన్కు ప్రయాణికులు భారీగా చేరుకుంటున్నారు. సీట్ల కోసం పలువురు ప్రయాణికులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. కొన్ని చోట్ల సీట్ల కోసం కిటికీల్లో నుంచి దూరిపోతున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్, విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. చైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పండుగకు ముందు తర్వాతి రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. తెలుగింట పెద్ద పండుగ సంక్రాంతికి అనేక ప్రాంతాల నుంచి వారి స్వగ్రామాలకు తరలి వెళ్లే ప్రజలతో రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలోని జంట నగరాల నుంచి ఏపీలోని ముఖ్య పట్టణాలకు బయలుదేరే ప్రయాణికులతో ఇప్పటికే నడుస్తున్న రెగ్యులర్ రైళ్లు రిజర్వేషన్లు పూర్తయి వెయిటింగ్ లిస్టు భారీగా పెరిగిపోయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ కోసం అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సంక్రాంతి పండుగకు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు రైళ్లలో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో విజయవాడ రైల్వే స్టేషన్కు చేరుకుంటూ ఉండటంతో అన్ని ప్లాట్ఫామ్లు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా 1, 6, 7 ప్లాట్ఫామ్లలో ఈ రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులతో పాటుగా విజయవాడ పరిసర ప్రాంతాలలో చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువగా విజయనగరం, విశాఖ, కాకినాడ, భీమవరం, నర్సాపూర్, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు స్టేషన్కు వస్తూ ఉండటంతో ప్లాట్ఫామ్లు రద్దీగా మారాయి. ప్రైవేటు బస్సు ఛార్జీలు రెట్టింపు వసూలు చేస్తూ ఉండటంతో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రైళ్లు మార్గం ఎంచుకోవడంతో రెగ్యులర్ రైళ్లు నెల రోజుల క్రితమే నిండిపోయి భారీగా వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోయింది. దీంతో రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు రద్దీకి అనుగుణంగా డిమాండ్ ఉన్న మార్గాలలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ల నుంచి ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, నర్సాపూర్, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఆ మార్గంలో నడిచే రైళ్లలో తీవ్ర రద్దీ నెలకొంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 21 వరకు 150 సంక్రాంతి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్, విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. చైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పండుగకు ముందు తర్వాతి రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ నెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6 గంటల 10 నిమిషాలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైలు, ఈ నెల 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. చైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రిజర్వేషన్ చేసుకోని వారి కోసం రైలులో సగానికి పైగా జనరల్ బోగీలు ఏర్పాటు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.